బాబాయ్ ఎంతో ఇచ్చి పట్టుకున్నాడు, వదలట్లేదు. ఇందాక నుంచి గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అంటే వదిలితే ఎవడు తీసిపోతాడు అనేసి వదలట్లేదు. అలా పట్టుకుంటూ చూడండి. ఇప్పుడు వెళ్దాం మనం లోపలికి, అసలు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇదే వాకింగ్ స్ట్రీట్. అందరూ కళలు అనేది ఇక్కడికి వెళ్ళటానికే, ఇక్కడికి రావటానికే. సో వెళ్దాం. ఇలా బాల్ లోపల ఉంటారు, వాటిని కొట్టడానికి కావాలండి. చూడండి ఏదో చేస్తుండే ఈడ. ఓ మ్యాజిక్. Oh my God. అలా ఉంటది హడావిడిగా. మొత్తం పబ్బులే ఉంటాయి, వేయచ్చు. అన్ని పబ్బులే, 90% అన్ని ఫ్రీగా ఉంటాయి. లోపల మనకి ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు అనమాట, ఫ్రీగానే వెళ్ళొచ్చు. ఇంకెక్కడో ఎక్కువ డబ్బులు వస్తాయి అంతే. మాత్రం డబ్బులు అడుగుతారు ఎంట్రీ కోసం. ఇంకా అన్ని 90% ఫ్రీ. ఇది చూడు ఎలా ఉండు. ఇలాంటి వాళ్ళు అందరు ఇక్కడే తగులుతారు మనకి, వెరైటీ వెరైటీగా. అక్కడ ఒకడు బోర్డు పట్టుకున్నాడు, ఆర్డర్ అసిస్టెంట్స్ ఉంటారు, ఫ్రీ ఎంట్రీ అంట అనేసి బోర్డు పట్టుకుని రారా బాస్, మనోళ్ళే అందరు మనోళ్ళే రా అని పిలుస్తున్నాడు. No bro. Thank you bro. Thank you. అమ్మాయిలు కూడా బోర్డులు పట్టుకున్నారు. వీడు చూపిస్తున్నాడు లైవ్ సెక్స్ షో అంట, 300 పాటలు అంట, గంట సేపు చూడొచ్చు అంట. మనం ఏం చేసేది లేదు, ఓన్లీ చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఇలా ముందుకు వస్తే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. పెద్ద పెద్ద పబ్స్ అన్నమాట, అన్నిట్లలో వెళ్ళొచ్చు ఊరికనే, మన ఇష్టమే. వెళ్దాం పదా. ఈ పబ్ లో ఫ్రీ ఎంట్రీ ఉంటది. సో దీంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాము. సో దీని లోపలికి వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో అసలుకి. ఇదేదో విఐపి గోల్డ్ అంట. ఇటుంది, అందుకని వేరే దానికి వెళ్ళిపోతున్నాం. ఏంటి దాని పేరా? అచ్చా వెళ్దాం, లోపలికి వెళ్దాం.
ఏం వస్తుంది నాకు అర్థం కాదు. నేను ఇప్పుడున్నాను కదా, దీన్ని టుక్ టుక్ అని పిలుస్తారు. ఇది ఎక్కడ ఎక్కినా కూడా ఎక్కడ దిగినా కూడా 20 బాతులు ఇవ్వాలి దీనికి. మనకి పటాయాలో ఆల్మోస్ట్ ప్రతి దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. చూసుకొని ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కేసేయండి, ఎక్కడ కావాలంటే అక్కడ దిగేసేయండి. 20 బాతులు చేతులు పెట్టండి, అంతే అయిపోద్ది. అది బాబాయ్ ఎంతో ఇచ్చి పట్టుకున్నాడు, వదలట్లేదు. ఇందాక నుంచి గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అంటే వదిలితే ఎవడు తీసిపోతాడు అనేసి వదలట్లేదు. అలా పట్టుకుంటూ చూడండి, చూసుకోవచ్చు మనం ఎక్కడున్నామో. ఈరోజు తిరగటం అయిపోయింది. టైం 3 అవుతుంది తెల్లారుజామున. హాస్టల్కి వెళ్ళి ఇప్పుడు పడుకోవాలి. చచ్చిపోయా అనుకో.